హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి ఇంట్లోనే ఈజీగా గరం మసాలా పొడి ఎలా చేయాలన్నది చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. అలాగే ఇది బిర్యానీల్లోకి, కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. నేనైతే ఈ చిన్నది గ్లాస్ మెజర్మెంట్కి తీసుకున్నాను. మీరు ఏదో ఒకటి బౌల్ తీసుకోండి. అన్నీ కూడా ఒకే బౌల్‌తో కొలుచుకోవాలన్నమాట. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది మసాలా పొడి అన్నది. అలాగే ముందుగా నేనైతే ధనియాలు తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు ధనియాలు. 2 వంతులు పడతాయండి ధనియాలు అన్నవి. కాబట్టి 2 గ్లాసులు ఇలా ఫుల్‌గా తీసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర కూడా ఇదే గ్లాస్‌తో కొలుచుకోవాలన్నమాట. మీరన్నీ కూడా దీంతోనే మెజర్మెంట్ చేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1 గ్లాస్ వేస్తున్నాను. దేనికదే వేస్తున్నానండి అన్నీ కూడాని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే అనాస పువ్వు ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసుకుందాం. చూడండి, ఇదైతే గ్లాస్ వేయకూడదండి, కొంచెం చేదొస్తుంది కదా, అందువల్ల కొంచెం అంటే ముప్పావు వంతు వేసాను. ఈ అనాస పువ్వు అన్నది ముప్పావు వంతు వేసుకోవాలి. గ్లాస్కు నిండా వేసారంటే చేదుగా ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన స్టార్ పువ్వు అండి. స్టార్ పువ్వు కూడా 1 గ్లాస్ వేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ వేసుకోవాలి స్టార్ పువ్వు కూడా. ఇది కూడా వేసేసుకుందాం. స్టార్ పువ్వు అండి ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, అవి కూడా 1 గ్లాస్ వేసుకోవాలి. చూసారా, 1 గ్లాసు లవంగాలు కూడా 1 గ్లాస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెక్క అండి, దాచిన చెక్క. దీన్ని కూడా 1 గ్లాస్ వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ అండి. ఒక 20 ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. ఒక 20, 25 ఉండొచ్చు ఇలాచీలు, అవి వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేశానండి. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ముందుగా అయితే ధనియాలు వేస్తున్నాను. ధనియాలు అన్నది త్వరగా వేగవు కదా, అందువల్ల ముందు ధనియాలు వేసుకోవాలి. ఇవి వేసేసుకుని సిమ్లోనే వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే మీకు స్మెల్ అన్నది బాగోదన్నమాట. కొంచెం చేదన్నది వస్తుంది. అసలు మాడకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే జీలకర్ర వేసేసుకుని అది కూడా ఒకసారి చిటపట్టలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అప్పుడే మీకు బాగుంటుంది మసాలా పొడి అన్నది. ఇదిగోండి, ఇలా మనకి స్మెల్ బాగా వస్తుంది, కమ్మగా వాసన వస్తుందండి. అప్పుడు ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. పక్కకు తీసేసానండి అవి ధనియాలు జీలకర్రని. మళ్ళీ అదే బౌల్లో ముందుగా స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాం కదండి, లవంగాలు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, అలాగే దాచిన చెక్క, ఇలాచి, అవన్నీ కూడా వేసేసుకుని సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అసలు మీరు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి. సిమ్లోనే ద్వారగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకూడదు. ద్వారగా ఫ్రై అయింది అనుకోండి, మీకు స్మెల్ బాగా వస్తుందన్నమాట. మీకు ఆ ఘాటు వాసన బాగా తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాలు కూడా తీసేసుకోవాలి ప్లేట్లోకి.
వీటన్నింటిని బాగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్ పట్టుకుందాం, మిక్సీలో వేసుకుందాం. కాసేపు దీన్ని పక్కన ఉంచేసుకుందాం, చల్లారుతుంది. చూడండి బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం, అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి, అందులో ఈ స్పైసెస్ వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేస్తే మీకు బాగా మెత్తటి పొడుని రాదు కదా, కాబట్టి సగం సగం వేసుకుందాం. వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ అన్నది. తెలుస్తుందా మీకు? ఈ విధంగా మెత్తగా రావాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన మసాలాలు కూడా అదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగాని. అవి కూడా వేసేసుకుని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా, మెత్తగా మిక్సీ పట్టేసాం కదా, దీన్ని కూడా వేసేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలిపేసుకుందామండి. అంత బాగా కలిపేసుకున్న తర్వాత మనం గ్లాస్ జార్లో వేసుకోవాలి. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గ్లాస్ జార్లో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీకు టేస్ట్ అన్నది కూడా బాగుంటుంది, మసాలా టేస్ట్ అన్నది. ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఎలాంటి గ్లాస్ జార్లో వేస్తున్నాను నేను. గట్టిగా మూత పెట్టేసుకున్నారంటే మీకు 6 or 1 year దాకా కూడా బాగానే ఉంటుందండి ఈ మసాలా పొడి అన్నది. మనం 1 year దాకా దాయం కదండి, 6 monthsలో అయిపోవచ్చు. మరీ ఎక్కువ చేసుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఎందుకండి, మనకి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ వాడుకున్నామంటే బాగుంటుంది. మీరు కుదరదు అనుకున్న వాళ్ళు 6 monthsకి స్టోరేజ్ చేసుకున్నట్టు కూడా ఈ విధంగానే అన్ని మెజర్మెంట్ తీసుకోవాలండి. ఏదైనా సరే సమానంగా నేను చెప్పినట్టు అలా వేసారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మసాలా పొడి అన్నది. ఇది మనకి బిర్యానీల్లోకి, కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎలా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.